సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ వెదర్మెన్ ఛానల్ అండి. నేను మీ ఈస్ట్ కోస్ట్ వెదర్మెన్ బెన్నిని మాట్లాడుతున్నాను. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో ఏంటంటే ముఖ్యంగా రాబోయే వారంలో ముఖ్యంగా మనకి సోమవారం నుంచి బుధవారం మధ్యలో అంటే ఫిబ్రవరి 23 నుంచి 25 మధ్యలో మనకి తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు అయితే నమోదయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఎండలు ముదురుతున్న నేపథ్యంలో బంగాళాఖాతంలో అయితే ఒక అల్పపీడనం అరుదుగా ఏర్పడింది. సో దాని గురించి ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం. సో వీడియో అయితే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్ లో పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసుకుందాం. సో ఒకసారి మనం ఇక్కడ సాటిలైట్ ఇమేజ్ ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో అరుదుగా ఒక ఫిబ్రవరి నెలలో కూడా ఒక అల్పపీడనం అయితే ఏర్పడడం జరిగింది. సో ఫిబ్రవరి నెలలో అరుదుగా ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బంగాళాఖాతం మొత్తం కూడా మనకి బలమైన మేఘాల గుంపులు అనేవి ఆవరించి ఉన్నాయి. కానీ ఇక్కడ మనం చూసుకుంటే తమిళనాడు కానీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా కర్ణాటక, కేరళ ప్రాంతాలు అంటే దక్షిణ భారతదేశం అంతా కూడా మనకి ఆకాశం నిర్మలంగా ఉండి ఈ ఎండ తీవ్రత అనేది క్రమక్రమంగా పెరుగుతోంది, అంటే చలి తీవ్రత అనేది తగ్గుతోంది. సో ప్రస్తుతానికి శాటిలైట్ ఇమేజ్ లో మనం ఈ విధంగా గమనిస్తూ ఉన్నాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఒకసారి మనం ప్రస్తుతం వాతావరణం యొక్క విండ్ అనాలిసిస్ అంటే గాలి విశ్లేషణ చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనం ఏదైతే బంగాళాఖాతం అల్పపీడనం అన్నామో ఈ అల్పపీడనం వల్లనే మనకి 23 నుంచి 25వ తేదీల్లో మనకి వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో కనిపిస్తోంది. నెక్స్ట్ లో జిల్లాల వారిగా చెప్తాను. సో ఈ అల్పపీడన ప్రభావంతోనే చూడండి 23వ తారీఖున ఈ అల్పపీడనం మనకి తమిళనాడుకు దగ్గరగా చాలా దగ్గరగా తమిళనాడుకు అయితే ఆనుకుని ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. ఈ పైన మనకి ఒడిస్సా దగ్గర ఉన్నది అల్పపీడనం కాదు, ఇది అధిక పీడన ప్రాంతం. అలానే మనకి ఇక్కడ ఒక అధిక పీడన ప్రాంతం అయితే ఉంది. ఈ రెండు అధిక పీడన ప్రాంతాలు కిందన ఉన్న అల్పపీడన ప్రాంతం ప్రభావంతో గాలులు అనేవి మనకి అంటే విండ్ ఇన్స్టాబిలిటీ అంటే వాతావరణ అనిశ్చిత అనేది అంటే గాలులు అనేవి సంగమిస్తున్నాయి అన్నమాట ఈ ప్రాంతంలో అంటే ఆంధ్ర తెలంగాణ. సో దీని ప్రభావంతో ఏంటంటే మనకి 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో వర్షాలు నమోదయ్యే సూచనలు అయితే మనకి కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ స్లైడ్ లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ స్లైడ్ లో మనకు వచ్చేసి జిల్లాల వారుగా ఒకసారి వాతావరణ వర్షాలు ఎలా ఉండబోతున్నాయని చూసుకుందాం. 23వ తేదీ నుంచి 25వ తేదీ ఫిబ్రవరి వరకు. ఫస్ట్ తెలంగాణ విషయం చూసుకున్నట్లయితే తెలంగాణలో మనకి ఆదిలాబాద్ జిల్లా, జగిత్యాల, నిజామాబాద్, నిర్మల్, సిద్దిపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి ఈ ప్రాంతాలు, అదేవిధంగా మనకి తూర్పు తెలంగాణ జిల్లాలు మనకి వరంగల్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా జనగామ, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడ మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం మనకి అది కూడా 1 లేదా 2 చోట్ల మాత్రమే భారీ వర్షాలు, ముఖ్యంగా ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదే సూచనలు 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో మనం చూసే అవకాశాలు తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తున్నాయి. అన్నిటికన్నా తక్కువ వర్షాలు దక్షిణ తెలంగాణ జిల్లాలో మనకు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సో ఎక్కువగా ఉత్తర, మధ్య, అలానే తూర్పు తెలంగాణ జిల్లాల్లో మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు 23వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో మనం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి. తెలంగాణ రైతులు అయితే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో మనకి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో లోపల భాగాలు, అలానే పార్వతీపురం, బొబ్బిలి పరిసర ప్రాంతాలతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా అంటే అరకు, పాడేరు, అలానే లంబసింగి, నర్సీపట్నం, అనకాపల్లి జిల్లాతో పాటుగా మనకి కొంచెం ఏలూరు జిల్లా, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ ఉరుములతో మెరుపులతో కొన్ని వర్షాలు నమోదే సూచనలు కనిపిస్తున్నాయి. అలా మనకి ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా మనకి కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలో 1-2 చోట్ల మనకు ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మళ్ళీ మనకి చూసుకుంటే నంద్యాల జిల్లా, పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ అంటే 1-2 చోట్ల మాత్రమే మనకి ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదే సూచనలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో మనం చూసుకుంటే ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటుగా మధ్యాంధ్ర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. ముఖ్యంగా చూసుకుంటే సముద్రానికి దూరంగా ఉండే ప్రాంతాలు అంటే ఆంధ్రప్రదేశ్ తీరం వెంట సముద్రానికి లోపల భాగాల్లోనే మనకి ఎక్కువగా వర్షాలు ఫోకస్ చేసే అవకాశం ఉంది. అంటే తెలంగాణ, అటు ఒడిస్సా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో అధిక ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు నమోదే సూచనలు అయితే ఉన్నాయి. దక్షిణ కోస్తాంధ్రలో మనకి ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు ఉండే సూచన లేదు. అలానే రాయలసీమ ప్రాంతంలో కూడా మనకి ఎక్కడ కూడా పెద్దగా వర్షాలు ఉండే సూచనలు అయితే మనకి కనిపించడం లేదు. ఒకసారి రాయలసీమ ప్రాంతంలో చూసుకుందాం. కర్నూలు కానీ, కడప కానీ, అదేవిధంగా అన్నమయ్య జిల్లా, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు అంటే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో పెద్దగా వర్షాల సూచనలు లేవు. ఓన్లీ మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రమే మనకి ఎక్కువగా వర్షాలు ఉండే సూచనలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇదంటే జిల్లాల వారిగా వివరాలు అయితే మనకి ఈ విధంగా ఉండబోతుంది. 23 నుంచి 25వ తేదీలో వర్షాలు ఈ విధంగా మనం రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో పలు భాగాల్లో చూసే అవకాశం అయితే కనిపిస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 23, 24, 25 ఈ 3 తేదీల్లోనే మనం వర్షాలు చూస్తాం. 25వ తేదీ తర్వాత మరలా మనకి ఎండలు క్రమంగా పెరిగే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. మెయిన్ గా
ప్రస్తుతం మనకు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తమిళనాడుకు దగ్గరగా రాబోతోంది మరో 2-3 రోజుల్లో. దీని ప్రభావంతోనే రానున్న రోజుల్లో మనకి అంటే వచ్చే వారంలో వర్షాలు చూసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ లో పెట్టుకోండి. మరొక వీడియోతో మళ్ళీ రేపు కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ వెదర్మెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.